Now I would like to invite our one and only GVK Garu to please come on to the dais and address our honorable chief guest and all the people here who are waiting for your speech, sir. Since morning asalu మీ గురించి విన్నారు మీరు మాట్లాడితే వినాలని నేను వెయిట్ చేస్తాను. నాలుగు మూలల నుంచి ప్రతి చోట ఆదిలాబాద్ నుంచి ఉస్లాంధ్ర నుంచి ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున, నా తరపున, మా జీవికే ఎడ్యుటెక్ యజమాన్యం తరపున అందరికీ మనసారా వచ్చినందుకు చాలా చాలా ఆనందం ఉందండి. ఈ ఈవెంట్ కొరకి దసరా తర్వాత అనుకున్నామండి. ఆల్ ఆఫ్ సడన్ గా మన జర్నీ డిలే అవుతుందని ఎర్లీగా విత్ ఇన్ 1 వీక్ షార్ట్ నోటీస్ లోనే ఇది చేయడం. దీనికి ముఖ్యంగా మా జీవికే ఎడ్యుటెక్ బ్యాక్ బోన్ లాగా మా స్టాఫ్ అండ్ రీజనల్ డైరెక్టర్స్ ఎల్లప్పుడూ 24/7 365 డేస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, సో ఇప్పుడు టైం లేదు కాబట్టి మన చీఫ్ గెస్ట్ గారిని అడ్రస్ చేపిద్దాము. దెన్ ఆఫ్టర్ ఐ విల్ బ్రీఫ్ యూ ఇన్ అకాడమిక్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, హాస్టల్స్, ఎంసీఐ, నెక్స్ట్, ప్లాబ్, ఎఫ్ఎంజీ, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. అందులో నేను ప్రో అండి. ఈ జనరల్ టాక్ ఇందులో ఐఎమ్ పూర్, బట్ రిగార్డింగ్ హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ ఐ విల్ డీల్ విత్ యూ పర్సనలీ. అండ్ మీ ఇంటరాక్షన్ లో ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఏ పేరెంట్ అయినా, ఏ స్టూడెంట్ అయినా కూడా మీరు మనసారా తోచింది అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటరాక్షన్ సార్. దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోజు మీ భవిష్యత్ అండి, మీ పిల్లల భవిష్యత్, వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు. మీరు ఒక్కరోజు ఓపికగా ఉంటే ఈరోజు 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు అండి. సరే సార్ వాళ్ళకి యాజ్ పర్ దర్ షెడ్యూల్ వాళ్ళు మూవ్ ఆన్ అయినా కూడా మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా రీజనల్ డైరెక్టర్స్ మీకు పాస్ అవుట్ చేస్తారు. గత 4 నెలలుగా ఇంటర్ జాయిన్ రోజు నుండి పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, మెడిసిన్, పారామెడికల్ కోర్సెస్, ఇంటర్మీడియట్, నెక్స్ట్ డే నుంచి 10th లో ఫినిష్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయిన రోజు నుంచి వాళ్ళకి ఒక గమ్యానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారండి. సో దానికోసము ఈ రోజు మా జీవికే ఎడ్యుటెక్ నమ్మి ఇంత దూరం వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. బట్ వన్ థింగ్, ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పేది వాళ్ళ బయోగ్రఫీ అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఏది అంత ఈజీగా రాదు. దాంట్లో అయితే నేను ఎంత చెప్పినా తక్కువే. అంటే ఏదైనా యాక్షన్స్ అంటే 900 వీడియోలు పేరెంట్స్ మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్న పేజెస్ లో, యూట్యూబ్ పేజ్ లో మీరు అందులో చూస్తే విట్నెస్ అవుతారు. ఏ ప్రింట్, ఏ మీడియా, ఏ ఎలక్ట్రానిక్ లేకుండా నా సైన్యం, నా స్టూడెంట్స్, నా తల్లిదండ్రులు అండి, వాళ్ళతోటి ఇంత జర్నీ, ఇంత కమ్యూనిటీ ఈ రకంగా ఇన్ని వేల డాక్టర్లు తయారవడానికి కారణము నాతో వేసే ప్రతి అడుగు చాలా సిస్టమేటిక్ గా, చాలా డిసిప్లైన్డ్ గా ద బెస్ట్ 100% ఇవ్వలేను కావచ్చు అండి. ఇచ్చే 50% or 60% నేను ఇచ్చే చాలా నిజాయితీగా ఇస్తాను. చేసేదే చెప్తాను, జరగబోయేదే మీకు విషయము మీ దృష్టి తీసుకొస్తాను. ఈ రోజు పరిస్థితులను ఓవర్కమ్ చేయడానికి నేను అన్నిటికీ అంగీకరించి రేపటి రోజు ఇబ్బందులు పడాలంటే నేను ఒక్కడిని కాదండి, నా వెనక సైన్యం ఉంది. ఆ జీవికే ఎడ్యుటెక్ బృందం ప్రతి ఒక్కరు రాత్రి పగలు మీకు కాల్స్ చేస్తూ, కమ్యూనికేట్ చేస్తూ, హాస్టల్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళ అకాడమిక్స్ లో కానీ ప్రతి దానిలో మన భాగ్యనగరంలోనే కాదు, మన ఏపీ తెలంగాణనే కాదు, మన ఇండియా నుండి కూడా ఒక యూనివర్సిటీకి డీన్ గా నేను అయ్యానంటే దాని వెనుక నా యొక్క సిన్సియారిటీ, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇంటిగ్రిటీ మనం ఇవి మెయింటైన్ చేసినప్పుడే ఒక ఎథికల్ గా నేను మెడిసిన్ లో జాయిన్ అయిన రోజు ఏ ఆర్గనైజేషన్ అయితే చదివానో అదే ఆర్గనైజేషన్ కి మళ్ళీ నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా వెళ్ళడం అనేది అది చాలా చాలా అది మాటల్లో చెప్తే ఆనంద బాష్పాలు తప్ప ఇంకా నేను ఈ చెప్పట్లే మా తల్లిదండ్రుల కంటే. ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను. ఇది ఇంత బ్రాండ్ అయిందంటే మా అన్నయ్య గారు ఫౌండర్, ఆయన ఇచ్చిన సూచనల మేరకి, ఆయన పంపిన తీరు. నేను మారుమూల గ్రామం నుండి ఒక పేరింటి నుంచి వచ్చిన బిడ్డనే. సరే మన పొలాలున్నా ఏదున్నా అది మనకు చదువు పెట్టదండి, కానీ ఆర్థిక స్తోమత చాలా అవసరం ఈ రోజుల్లో. అవి నేను పరిగణించి నాకు పంపడానికి సరే మా అన్నయ్య, వదినమ్మ ఇద్దరు డాక్టర్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కూడా అని ఆలోచన చేయకుండా మేమున్నాము, నువ్వు బయలుదేరాలంటే నేను 2011లో వెళ్ళానండి మెడిసిన్ చేయడానికి రష్యాకి, కిర్గిస్తాన్ దేశానికి. వెళ్ళి 5 సంవత్సరాలు చాలా కష్టపడి రాత్రి పగలండి, సెకండ్ ఇయర్ నుంచి నా ఫీజు నేను కట్టుకోవాలి, నా సర్వైవల్ నాకు వెళ్ళాలి. భారతదేశంలోనే మనము
ఒక స్ట్రీట్కి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది విదేశాల్లో నేను వేయని అడుగు లేదు. మినిస్ట్రీస్ తోటి, ఎంబసీస్ తోటి, నా సీనియర్స్ తోటి అలా నేను ఒక థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండి, ఒక 11 కాలేజీలకి ఒక అడ్వైజర్ గా ఉండి, మినిస్ట్రీ కానీ ఎంబసీ కానీ ఏ సమస్య ఉన్నా ముందుండి పిల్లలందరికీ వెన్ను తట్టి రూపాయి వదులుకుంటూ నేను సంపాదిస్తున్న ఆ రోజుల్లోనే డిప్లొమాట్ గా, ట్రాన్స్లేటర్ గా, మూవీస్ ఆర్గనైజర్ గా అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందుండి చేశానంటే నాకు మా కుటుంబం నేర్పిన విలువలండి. ఆ వచ్చిన ప్రతి రూపాయి నన్ను ఎలా అయితే మా అన్నగారు వదినమ్మ పెట్టుబడి పెట్టి చదివించారో అదే రకంగా ప్రతి పిల్లోడు డాక్టర్ కావాలంటే వాళ్ళ తాతో, వాళ్ళ మేనమామలో, వాళ్ళ నియర్ అండ్ డియర్స్, వెల్ విషర్స్ ఎవరో ఒకరు ముందు వస్తున్నారు ఆఫీస్కి. సో వాటిని చూసి నేను ఆ పరిస్థితి నుంచి వచ్చాను కాబట్టి ఏ ఒక్కరిని నో అనకుండా ఈ రోజు డాక్టర్ చేయడానికి ఒక్కరిని కాదండి, ఇండియా వైడ్ 8 బ్రాంచులు పెట్టి ఒక 46 స్టాఫ్ తోటి, మళ్ళా యూనివర్సిటీలో 266 స్టాఫ్ మెంబర్స్, వీళ్ళందరినీ మానిటర్ చేయాలంటే నైట్ 3 గంటలకు పడుకుంటానో 4 గంటలకు పడుకుంటానో నాకే తెలియదండి. దానికి నాకు సహకరించిన మా వైఫ్ కూడా రియలీ, ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు మన ఇంటి సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలం. ఆర్థికంగా మీరు చేయబేట ఇలా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి చేసి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. ఉన్నవారు కూడా లేని వారుగా జాయిన్ అయ్యి మేము పరిస్థితులు ఎదురయ్యి మా వ్యవస్థలో మా రీజనల్ డైరెక్టర్స్ ఇబ్బంది పడుతున్నారంటే నేను పడ్డట్టే. ఎందుకంటే నేను ఎల్లవేళ ఏ స్టేట్లో ఉండే తెలియదు, ఏ కంట్రీలో ఉండే తెలియదు. ఆఫీస్ లో లైవ్ గా ఉండి విట్నెస్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అండర్స్టాండ్ చేయించాలన్న పరిస్థితిలో కూడా ఏ పేరెంట్ కూడా కోఆపరేటివ్ ఉండట్లేదు. సో దాని మూలన స్మార్ట్ యాప్ తీసుకొచ్చి ఫోటోలను ఆన్లైన్ లోనే యూనివర్సిటీకి పేమెంట్ ముట్టేలా, మాకు వచ్చే ప్రాసెసింగ్ ఫీజు యూనివర్సిటీ కంపెనీకి కట్టేలా ప్రతిదీ చాలా ట్రాన్స్పరెంట్ గా సిస్టమ్ ముందుకు తీసుకెళ్తున్నామండి. అలా ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే మీ జర్నీ మాతో ఉంటుంది. ఈ రోజు గ్రాడ్యుయేట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ని కూడా టాపర్స్ నేను పిలిపించాను, ఇందులోనే ఉన్నారు. ఒక అర్ధ గంట తర్వాత వాళ్ళకి కూడా ఫెలిసిటేషన్ చేద్దాము. వాళ్ళు ఎంసీఏ పాస్ అయ్యి ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ అయ్యి మెడికల్ ఆఫీసర్ గా చేస్తున్నారు, యశోదలో చేస్తున్నారు, ఏఐజీలో చేస్తున్నారు. దీనికి అంత కారణం ఏ ప్రాంతంలో పుట్టారో, ఎక్కడ పెరిగారో, కానీ ఒక మార్గం జీవికే ఉందని ఎవరి నోట విన్నారో ఆ అడుగులో అడిగేసి ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యి రేపు నా ఫ్యూచర్ సిటిజన్స్, నా ఇప్పుడు జాయిన్ అయ్యే పిల్లలకి కూడా వాళ్ళ ఆదర్శంగా ఉన్నారంటే వారందరికీ మరొకసారి మీ తప్పట్లేదు. సో ఈ ప్రాసెస్ లో సార్ హెల్త్ విషయంలో మనకు హాస్పిటల్సే కాబట్టి టెన్షన్ లేదంటే దాని విషయంలో మీరు వెంగపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా, ఏ పరిష్కారానికైనా ప్రతి రీజన్ కి ఒక రీజనల్ హెడ్ ఆఫీస్ ఉంది. సో వారు మీకు యాక్సెస్ లో ఉంటారు. నేనే ఉండాలని ఏం లేదండి. నేను అకాడమిక్స్, స్టూడెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో నేను చాలా ప్రథమ వ్యవస్థలో నేను ముందుండి నడిపిస్తానండి. కానీ ఎక్కడైతే కన్సల్టెన్సీ విషయానికి వచ్చారంటే మేడం వాళ్ళని, సార్ వాళ్ళని, ప్రతి రీజనల్ డైరెక్టర్ ని, ప్రతి స్టాఫ్ ని మీరు కోఆపరేటివ్ గా వెళ్ళాలండి. అండర్స్టాండ్ చేసుకొని ఇరిటేట్ చేయకుండా, ఇబ్బందులకి గురి కాకుండా మీరు మాతో 5 వేలు సహకారం చేయాలి. 5 years జర్నీ, 1 day జర్నీ కదండి. ఏ కోర్సులో జరిగిన 1-2 years. నేను అకాడమిక్ డీన్ గా ఉన్నాను కాబట్టి యూనివర్సిటీకి. సో 5 years నా కంట్రోల్లో ఉంటారు. సో జర్నీ నాతో చాలా ఇంపార్టెంట్. నాతో కాదు, మాతో బాగుంటే మీరు బాగున్నట్టే, మీ భవిష్యత్ బాగున్నట్టే. మీరు ఆర్థికంగా ఫీజు కట్టినా కట్టకపోయినా మీ సిన్సియారిటీ, మీ డిసిప్లిన్ బట్టి వెడగా చెప్పినట్టు సంస్కారం ఉంటే ఏదైనా. సో అదే రకంగా వాళ్ళ వెల్ బీయింగ్ ని బట్టి నేను 100%, అది 1,00,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, భరించే శక్తి నాకు ఉందండి. అది అందరి రూపాన నేను సంపాదించింది, నా ఒక్కరిని కాదు ఆ శక్తి. ఆ శక్తికి సంపాదించాలి, సేవింగ్ చేసుకోవాలనే పేరెంట్స్ ఉంటారు. నాకు అలా లేరు. డౌరీ కాదు, ఏ విషయంలో కూడా ఏది వద్దు బేట, జ్ఞానం ఉంది, చదువు ఉంది, సాయం చేద్దాము, మనకు వచ్చిందే మనకు మిగులుతుంది న్యాయంగా. సో అలా ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళి ఈ రోజు 2 crores రూపీస్ జీవీకే బ్రదర్స్ ఇనిషియేటివ్ గా, విజయ్ కుమార్ మా అన్నయ్య గారు ఫౌండర్, విద్యా కుమార్ నేను డీన్ గా, వినోద్ కుమార్ మా తమ్ముడు లండన్ లో ఇప్పుడు ఎంబీఏ అయిపోయింది, డాక్టరేట్ తీసుకోబోతున్నాడు ఫిబ్రవరిలో. సో మేము ముగ్గురం డాక్టర్స్ గా, రేపు మా వదినమ్మ కూడా ఎంజిఆర్ మారమ్మగా చేశారు. అన్నయ్య 6 times బెస్ట్ డాక్టర్ అవార్డుగా తీసుకోవడం జరిగింది. 6 times కన్సిస్టెంట్లీ. దెన్ ఈ అపియర్డ్ సివిల్స్. ఇప్పుడు కరెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఆప్థమోలజిస్ట్ అండి, ఐ స్పెషలిస్ట్. మా వదినమ్మ గారు ఎండి డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ కాకతీయ మెడికల్ కాలేజ్. తను స్కూలింగ్, ఎందుకంటే షీఈ్ అ టాపర్. స్కూలింగ్ హన్మకొండలోనే, ఇంటర్మీడియట్ హన్మకొండలోనే, ఎంబీబీఎస్ హన్మకొండలోనే, పీజీ హన్మకొండ మన కాకతీయ మెడికల్ కాలేజ్, మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడే. సో నేను కూడా డీన్ అక్కడే చదివాను, అక్కడే డీన్ అయ్యాను. మా అన్నయ్య కూడా అక్కడే చదివాడు, అక్కడే అవార్డ్స్ తీసుకున్నాడు. అంటే
మా సిన్సియారిటీ, మా ఫ్యామిలీ మమ్మల్ని అలా పెంచారు. సో మీ అందరికీ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఒక్కొక్క రూపాయి కట్టడానికి. అప్పటికి ఎవరిచ్చే రోజులు కాదు, తల్లిదండ్రులు కాదు, సొంత మేనమామలైనా బాబాయ్లైనా చుట్టాలైనా వెల్బీయింగ్ అయినా మాటలతోటి గడిపేస్తున్నారు ఈ రోజుల్లో. తీర రేపు కట్టే రోజు కూడా ఇక అది నాకు చెప్పొస్తలే అండి, కానీ ఎవరు ముందుకు రారు ఆర్థికంగా. సో అయినా ఆస్తులు అమ్మో, కూలి చేసి, ప్రాపర్టీస్ అమ్మి, వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మిమ్మల్ని కన్న రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక 5 సంవత్సరాలలో ఖర్చు పెడుతున్నారంటే మీ 70 ఏళ్ల భవిష్యత్తు కోసం అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడాలి. మీరు సిన్సియర్ గా కష్టపడితే మేము వెన్ను తట్టి టాప్ 10 మెరిట్ స్టూడెంట్స్ కి మా జీవికే బ్రదర్స్ తరఫున 10 మంది విద్యార్థుల కంటే 2 కోట్ల రూపాయలు మేము ఫీజు కట్టుకుంటామండి. అది నాకు వచ్చే శాలరీ లేకపోతే నా ఆర్గనైజేషన్ నుంచి ఏ రకంగానైనా మీ నుంచి రూపాయి తీసుకోకుండా ఆ లబ్ధి మీరు పొందేటట్టు ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ కి ఇన్పుట్స్ డెవలప్ చేసి, ఇది ఎందుకు మీరు సాధించలేరు బేట, ఇప్పటిదాకంటే రాలేదు ర్యాంక్, ఇప్పటిదాకంటే చదవలేదు, రేపటి రోజున మనకి ఇది ఒక అవకాశం ఉంది ఎందుకు అని మీరు వాళ్ళు చెప్పే విషయాలను పరిగణలో తీసుకొని మీరు వాళ్ళ మాటల్ని నమ్మి మమ్మల్ని క్వశ్చన్ చేద్దండి. ఒక యజమాన్యం ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చిందంటే దాంట్లో క్లారిటీ ఉంటేనే తీసుకో. ఈ రోజుల్లో సీసీటీవీ సర్వైలెన్స్ ఎన్ని ఉన్నా కూడా మా పిల్లలు అలా కాదండి, మేము పెంపుకున్న పెంపకం అలా కాదండి అని మాట్లాడినాక మా పిల్లలు ఫెయిల్ అయినా తెలిసినా కూడా టాపర్స్ అండి, మీరే ఫెయిల్ చేశారండి. ఇదంతా అంటే నేను డీన్ గా ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఫేసింగ్ ఆల్ దిస్. సో ఎందుకంటే ఐఎమ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎంత స్ట్రిక్ట్ అంటే పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ ఇంకా నేను ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు హెచ్ఓడీస్ గా ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నప్పుడు నేను చాలా చిన్న వయసు వేడంగా చెప్పినప్పుడు నేను సర్దుకొని యజమానిని కాపాడుకుంటూ పిల్లలకు ద బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు పిల్లలు ఎప్పుడు వెన్ను తట్టి మా వెంట ఉంటే ద బెస్ట్ అకాడమిక్స్, ఇండియన్ ఫ్యాకల్టీ, ఇండియన్ హాస్టల్స్, ఇండియా నుంచే ఎవ్రీథింగ్, వీళ్ళ గ్రాసరీస్, వంట సామాన్లు కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ లో ఒక 10-12 మంది కజకస్తాన్ వచ్చిన పేరెంట్స్ కూడా పిలిపించాము. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు విట్నెస్ అయ్యారు. వారం రోజులు మా హాస్టల్లోనే మా యూనివర్సిటీలోనే మా భోజనాలే చేశారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడతా అనుకుంటేనే ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి. నా ఫ్రెండ్ వెళ్తున్నారు కదా నేను వెళ్తాను అనుకుంటే తప్పు అండి. మీ ఇంటి నేపథ్యం మీకు మాత్రమే తెలుసు, మీ గడప లోపలనే ఏం జరుగుతుందో మీకు తెలుసు. బయట సమాజం గురించి మర్చిపోండి. మీరు కష్టపడి సాధిస్తాను, తిరిగి వచ్చి ఎంసీఏ పాస్ అవుతా అనుకుంటానే మీరు బయలుదేరండి. ఇప్పటికైనా డ్రాప్ అయినా పర్లేదండి, స్ట్రేట్ అవే మీకు ప్రతి రిసిప్ట్ మీద రిఫండబుల్ అనే రాస్తాము. ఎవరైనా క్వశ్చన్ మార్క్ తో జాయిన్ అయిన వాళ్ళ పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఎదురు పెట్టే వాళ్ళం మేము, ఇంకా పోనీ వాళ్ళ దగ్గర తీసుకునే స్థాయిలో మేము లేమండి. ఏది అయినా మాతో ప్రయాణం చేయండి. మేము ఎల్లప్పుడూ మీతో నాట్ ఓన్లీ 5 years వాళ్ళ మెడిసిన్ అయిపోయాక ఇప్పుడు పీజీలకి రేపు ఇంటర్న్షిప్స్ కి ఇక్కడికి వచ్చాక డిఎంఈలో కానీ డిహెచ్లో కానీ సెంట్రల్లో కానీ నాకున్న పరిచయాలు అంతా ఇంత కాదండి. నేను తట్టుకొని ఈ రోజు నిలబడుతున్నానంటే కుటుంబం ఎంత సపోర్ట్ ఉందో, నన్ను నమ్మిన నా వెల్ విషర్స్ నాకు అలా ఉన్నారు. వీరందరూ ఒక 2 days లో నేను ఇన్విటేషన్ జస్ట్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అప్పటిదాకా నేను ఏ చీఫ్ గెస్ట్లు వద్దు, నేనే కమ్యూనికేట్ చేయాలి పేరెంట్స్ తోటి, రీజనల్ డైరెక్టర్స్ తోటి కమ్యూనికేట్ చేపిద్దాం అనుకుంటే మా స్టాఫ్ మొన్న 3 days బ్యాక్ మీటింగ్ పెడితే, సార్ మనం ప్రతి పేరెంట్ కి ఆఫీస్ లో 3 hours 4 hours స్పెండ్ చేశాము. మళ్ళీ 4-5 times విజిట్ అయ్యారు, కొందరు 10 times కూడా విజిట్ అయ్యారు. ఎందుకంటే కాన్సిక్వెంట్లీ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఇన్ తెలంగాణ, ఏపీ, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, 100 సమస్యలు ఉంటాయండి. అంటే ఒకరు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, ఒకరు 5 years ఎడ్యుకేషన్ అంటారు, ఒకరు యూఎస్ వెళ్ళొచ్చు అంటారు, ఒకరు యూకే వెళ్ళొచ్చు అంటారు, లేని ఉన్నాయి అన్ని చెప్తారండి. మనం ఒక స్కూల్ మన ఇంటి పక్క స్కూల్లో జాయిన్ చేయాలంటేనే మనం 100 ఆలోచిస్తాం. అలాంటి అబ్రాడ్కి జాయిన్ చేస్తున్నారంటే నా స్టూడెంట్ పేరెంట్స్ కమ్యూనిటీ గ్రూప్సే ప్రతిదీ అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాను. ఆ లయబిలిటీ ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చింది. ఈ స్థాయిని గుర్తించి ఈ 2 days లో ఇంత గ్యాదరింగ్ అయిందంటే రియల్లీ సార్ మీ అందరికీ నా తరఫున మా కుటుంబం తరఫున ఏం చెప్పాలి. నాకు సార్ గారు కూడా సెక్రటరీ గా కలిశారు. సార్ మాకు ఇలా ఉంది, నేను శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ గారు కలిశారు యాజ్ అ డాక్టర్. సార్ మీరు యాజ్ అ డాక్టర్ మా పిల్లలకి మీ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఒక యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు, డాక్టర్ గా చేశారు, రాజ్యసభ సభ్యుడిగా చేశారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీ ప్రజెన్స్ ఇంపార్టెంట్ సార్ అంటే డాక్టర్ సాబ్ క్వశ్చన్ మార్క్ వద్దు, నేను వస్తున్నాను సార్, లొకేషన్ ఇవ్వండి, నేను ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తాను కూడా ఏ ఒక్కరు కూడా ఇంటి దాకా కూడా రానిలే సార్. అది నేను గెలుచుకున్నానంటే నా నిజాయితీ, నా పేరెంట్స్ నమ్మకం, దాన్ని గుర్తించుకొని
తీసుకొని మీరు కూడా మీకు ఎవరైతే భవిష్యత్తు చూపించారో, దారి ఇచ్చారో, ఆర్థికంగా ఎవరైతే నిల్చున్నారో, నేను ఇప్పుడున్న 3000 విద్యార్థులు 2000 విద్యార్థుల కంటే నేను నిల్చున్నాను గౌరవంగా చెప్పుకోగలను. నేనే కాదు, ఏ మెసేజ్ చూసినా, ఏ వాయిస్ ఇంటర్వ్యూస్ చూసినా, ఏ పేరెంట్ టెస్టిమోనియల్ చూసినా ఇదే వింటారు 70%. ఒక్కడిని నేను వెళ్తలేను. ఒక సైన్యాన్ని తయారు చేస్తూ ఇండియా వైడ్ ఒక రిప్రజెంటేటివ్ గా ఉండి ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఎక్కడ జాయిన్ అయినా ప్రపంచంలో నేను మాత్రమే అడ్మిషన్ లెటర్ ఇవ్వగలను, నేను మాత్రమే ఫైనల్ ఇయర్ లో డిగ్రీ పట్టా ఇచ్చి వెళ్ళే అధికారం నా ఒక్కడికి మాత్రమే ఉందండి. అది సాధించానంటే నన్ను నమ్మిన మా ఓనర్ డాక్టర్ ఫణిభూషణ్ సార్, ఆయనకి నేను ఎన్ని జన్మలెత్తినా ఎన్ని చేసినా చాలా తక్కువ అండి. నన్ను నమ్మాడు ఆయన శిష్యుడిగా. సో నేను అలా నమ్మాలంటే మీరు కూడా ఎంతో మంది ఇప్పుడు రీజనల్ డైరెక్టర్ గా స్టాఫ్ గా ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులే చాలా మంది ఉన్నారు నాతో ఆర్గనైజేషన్ లో. సో అలా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక స్టెప్, ఒక ఫ్యూచర్ స్టెప్ ఉంటుందండి. ఆ రోజు వాళ్ళు స్కైని టచ్ చేస్తారండి. మాకు రీజనల్ డైరెక్టర్ కంట్రోల్ చేస్తూ నడిపిస్తున్న రీనా మేడం, రీజనల్ డైరెక్టర్ గారు దయచేసి ముందుకు రండి మేడం. అందరు బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ చేస్తున్నాండి. వారికి పక్కన ప్రతిదీ కంట్రోల్ చేస్తూ రన్ చేస్తున్నారు. ఆ పేషెంట్స్ కి, ఆ ఓపికకి ఇక మీద కూడా మీరు కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ గీతా మేడం గారు నాకు మదర్ లాగా, సిస్టర్ లాగా A to Z మా ఇంటి, నేను ఏ దేశంలో ఎక్కడున్నా, నేను మా అమ్మ నాన్న బాధపడుతుంటారేమో, వారానికి 2 సార్లు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న మంచిగా ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని కమ్యూనికేట్ చేస్తూ మేడం గారు ఎక్కడున్నారు ప్లీజ్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేనే కదండి, నాతో కుటుంబంతో ఎలా ఇంటి ఆడపడుచుల్లాగా మా పెళ్లిళ్ళు కానీ మా కార్యక్రమాలు ముందుండి నడుస్తున్నారంటే ప్రతిదీ వైట్ పేపర్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో వ్యవస్థ నడుపుతున్నాం కాబట్టి మాతో ప్రతి అడుగులో వేస్తున్నారు. కిరణ్ కుమార్ సార్ వైజాగ్ రీజనల్ డైరెక్టర్ సార్, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సార్ గారు కూడా సార్ గత 3 years నుంచి మాతో జర్నీ చేస్తున్నారు. ఒక ఇంటిగ్రిటీ అనే ఒక పదంతో ఒక సార్ పంపిన 3 విద్యార్థులు ఇచ్చిన రిఫరెన్సెస్, సార్ ప్రొఫెషనల్ కి, ప్రిన్సిపాల్ కి, అక్కడ ఉన్న సొంత కాలేజ్ అన్ని రిటైర్ చేసి నేను ఈ సర్వీస్ చేస్తా సార్ అని ఒక 1 year ఫ్రీ సర్వీస్ చేశాడు మేడం. 16 లక్షలు తీసుకోవాల్సిన కిరణ్ సార్ ₹1 కూడా తీసుకోకూడదు సార్, మీలో నేను ఒక కాంట్రిబ్యూషన్ ఎందుకు కాకూడదు అని 1 year శాలరీ కూడా తీసుకోలేదు సార్. ఇంత గొప్ప మనసు ఎవరికి ఉండదు. సో డాక్టర్ శివసాయి సార్ వారణాసి మేడం గారు, సార్ గారు ఎక్కడ ఉన్నా దయచేసి ముందుకు రండి. విజయవాడ బ్రాంచ్ బాబు కూడా అక్కడే మెడిసిన్ చదివి అక్కడే ఇవాళ స్టూడెంట్ కోఆర్డినేటర్ గా, ఇన్ఛార్జ్ గా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గా శివసాయి చూసుకుంటున్నారు. నా స్టూడెంట్ అండి. ఫస్ట్ ఇయర్ ఆర్థిక స్తోమత లేక నేను ఒక 2 years ఫీజు కట్టాను. జీవితకాలం నన్ను వదిలి వెళ్లే పరిస్థితిలో లేడు ఆ పిల్లగాడు. ఈ రోజు నా వ్యవస్థ భుజాల మీద వేస్తున్న దేశంలో అంత సిస్టమ్ కంట్రోల్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు మా కుక్స్ వాళ్ళ పిల్లలు, మా డ్రైవర్ వాళ్ళ పిల్లలు, అక్కడ చదువుతున్న డాక్టర్స్ వాళ్ళ మదర్స్ ని తీసుకెళ్లి కూడా మళ్ళీ వేరే దేశంలో కుక్స్ గా పెట్టడం జరిగింది. మా పిల్లల పేరెంట్స్ ని కూడా వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ కూడా దారి చూపించిన ఘనత మా జీవికి ఎడ్యుటెక్ ఉందండి. సో మీరు నమ్మండి, ప్రతి అడుగు వేయండి, తోటి కన్సల్టెన్సీ చెప్పేటివి ఏది వినకండి. ఎందుకంటే ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ మా జర్నీ ఇంతవరకు ఎదిగామండి. ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇంత వ్యవస్థ నడిపిస్తున్నాము, ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మీలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నామండి. పిల్లల గురించి, ముఖ్యంగా ఆడపిల్లలండి, ఎలాంటి సబ్జెక్టు పేరెంట్ దృష్టి తీసుకొస్తే మీరు బిలీవ్ చేయాలి. మా నోటీసులు తీసుకురావాలి, ఆఫీస్కి వచ్చి ఏంటని క్లారిఫై చేసుకొని మీ పిల్లల్లో కరెక్షన్ తెచ్చుకోవాలండి. ఏదో విన్నామా వెళ్ళామా అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆడపిల్లలు అంటే మనం ఎంతో నమ్మి ఒక దేశానికి పంపిస్తున్నారంటే సిన్సియర్ ఉండాలి. ఆడ ఎలాంటి హ్యాబిచుయేషన్స్ కి అలవాటు పడ్డా కూడా మీ నోటీసు తీసుకొస్తాము, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ధైర్యంగా ఉండాలి. మగ పిల్లల సరే 2 కొడతా కావచ్చు, ఏదైనా చేస్తా కావచ్చు, ఆడపిల్లలు నేనేం చేయలేను కాబట్టి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్, గ్రాడ్యుయేట్స్ మీరు కూడా రైట్ సైడ్ రండి అమ్మా. ఎట్ ఏ టైమ్ సార్ వాళ్ళ స్పీచెస్ ఐ విల్ మేక్ దెమ్ ఆనర్. ప్లీజ్ సిట్ హియర్. సో after all speeches I will address about university, invitation, visas, university fees and hostel facilities, new hostels, ministry rules, everything I'll brief you. So please wait with patience. Thank you so much. Thank you all. మీ అందరి తరపున, మా అందరి తరపున సార్ గారికి, మేడం వాళ్ళకి, అందరికి మరొకసారి చప్పట్లతో స్వాగతం. ఈ చప్పట్లే మా అమ్మ నాన్న ఇంట్లో చూస్తూ ఆనందపడతారండి. ఇంతకంటే ఏ పేరెంట్స్ ఏమి కోరుకోరు. మన జయమే వాళ్ళు కోరుకుంటారు, విజయమే మన తల్లిదండ్రులు ప్యూర్గా కోరుకునేది. తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హరికుమార్ సార్ కూడా చెప్పారు,
సార్ కూడా 7 degrees అండి. అంటే ఎర్లీ ఏజ్ సెటిల్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈ రోజు నుంచే మీ గమ్యం పతనం పట్టండి, కష్టపడండి. ఫినాన్షియల్గా ఏదైనా తల్లిదండ్రులు ఒక 5 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొంటారండి మీ భవిష్యత్ కోసము. సో చాలా చాలా కష్టపడి మీరు జయం సాధించే వరకు నిద్రపోకండి. 8 గంటలు 12 సరిపోతాయండి. కానీ లేజీగా సెల్, సోషల్ మీడియాస్ వీటికి అడిక్ట్ అయితే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి. మీ లైఫ్ ఇంకా క్వశ్చన్ మార్క్ అండి. దయచేసి బెస్ట్ అయితే ఇవ్వగలం. చుట్టుపక్కల కాలేజెస్లో ఉన్న హాస్టల్స్ మీద ఆల్మోస్ట్ 16 కాలేజెస్ ఉన్నాయి. సో 16 కాలేజెస్లో మన దగ్గర మా బాస్కి, మా ఓనర్కి ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి, కార్గో ఉంది కాబట్టి అంత గ్రాసరీస్ కానీ పంపిస్తుంటాము. వెళ్ళిన పేరెంట్స్ కూడా విట్నెస్ అయ్యారు, ప్రతి స్టూడెంట్ విట్నెస్ అవుతారు. కిచెన్లోనే మొత్తం గ్రాసరీస్ కూడా ఉంటాయి, ఎవ్రీథింగ్ మేము చూపిస్తాము. ముందు చూపుతోటే ప్రతి ఇన్స్ట్రక్షన్ పేరెంట్స్ గ్రూప్ కూడా ఉంటుందండి. అఫీషియల్ పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది, జీవీకేఎస్టెక్ పేరెంట్స్ గ్రూప్, క్యాస్పియన్ యూనివర్సిటీ అఫీషియల్ స్టూడెంట్స్ గ్రూప్. ప్రతిదీ నాట్ ఓన్లీ అవర్ తెలంగాణ స్టూడెంట్స్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఉంటారు, మెజారిటీ తెలుగు వాళ్ళు ఉంటారు. సో అందరికి ఒకటే జీవో ఉంటుంది, దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి. సెమిస్టర్ ఫీజు కూడా ఫస్ట్ ఇయర్ ఐదర్ డాలర్స్ లేదంటే అకౌంట్ డీటెయిల్స్ మేడం వాళ్ళు ఇస్తారు, యూనివర్సిటీ లేదంటే యూనివర్సిటీ తోటి టైఅప్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, సెకండ్ ఇయర్ వరకు వీళ్ళకి ట్రైన్ చేస్తాము, పేమెంట్ ఎలా యూనివర్సిటీ కట్టాలి, యాప్స్ ఏముంటాయి, యాప్స్లో వీళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చి, వీళ్ళ తమ్ ఇంప్రెషన్ ఇచ్చి, పేరెంట్ నుంచి దట్టు బ్లడ్ రిలేషన్ నుంచి అమౌంట్ వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. బ్లడ్ రిలేషన్ ఐదర్ డాటర్, ఫాదర్, బ్రదర్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కాంపౌండ్, వాళ్ళ అకౌంట్ నుంచి యూనివర్సిటీకి అమౌంట్ ముట్టే విధంగానే చేస్తున్నాము. ఆల్రెడీ 2 years నుంచి అదే ఇంప్లిమెంట్ చేస్తాం, అదే జరుగుతుంది. సో విని లెక్చరర్స్ను ఫాలో అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళి ప్రొఫెసర్స్ ఇండియా నుంచి బయలుదేరి అక్కడ నెల రోజుల నుండి సబ్జెక్ట్ సిలబస్ అంతా ఫినిష్ చేసి తిరిగి వస్తారు ఇండియాకి. అలాంటప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అన్ని దూరం మీకోసం డే అండ్ నైట్ స్ట్రగుల్ అయ్యి వాళ్ళు ఒక 4 hours నుంచి 6 hours కంటిన్యూస్ క్లాస్ తీసుకుంటున్నారంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం, నెక్స్ట్ రెగ్యులేషన్స్ ప్రకారమే కరికులం ప్రిపేర్ అవుతాం. అలాంటి కరికులంని మేము ముందు పెడుతున్నారంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ అవ్వచ్చు. ఇండియాలో చదివితే కూడా మనకి ఎంసే కోచింగ్లు, క్లాసెస్లు ఉండవండి, మెడికల్ క్లాసెస్. మెడిసిన్ అయిపోయాక షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్తుంటారు, కానీ అబ్రాడ్లో మాత్రం ఫ్రమ్ day 1 ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది ఎంసీఏ క్లాసెస్. సో వాటిని యూటిలైజ్ చేసుకొని కష్టపడాలి. మీకేంటంటే మేము హామీ ఇచ్చేది, ఏ సమస్యకైనా పాప కాల్ రాకపోయినా, బాబు కాల్ రాకపోయినా మేమంటూ ఉన్నాము. వాళ్ళ వెల్విషర్గా వారి పరిస్థితి రూమ్లో కానీ, హాస్టల్లో కానీ, యూనివర్సిటీలో ఎలా ఉందనేది అప్డేట్ చేయగలము. వాళ్ళ స్టేటస్ని ఎవ్రీ మినిట్ మీ దృష్టిలో పెట్టగలము. అదొక్కటే మా అసెట్ అండి, ఇంతకంటే ఇంకా ఏమీ ఉండదు. ఏ అబ్రాడ్కి వెళ్ళినా కూడా ఏ పిల్లలు కూడా యాక్సెస్ ఉండదు. కానీ మన యూనివర్సిటీలో, మన కన్సల్టెన్సీలో మాత్రము మీకు డే అండ్ నైట్ యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్కి మాత్రం నేను హామీ ఇవ్వగలను. పాస్ పర్సంటేజ్లో కూడా టాపర్స్ కాదు, 200, 300 నీట్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా కష్టపడితే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎందుకంటే ఈ ఇయర్ మేము 10 మెరిట్ స్కాలర్షిప్స్, ఎవరైతే టాప్ వస్తారో నాట్ ఓన్లీ స్టూడెంట్ ఈజ్ బెనిఫిటింగ్, పేరెంట్, ఫాదర్, మదర్ని కూడా మేము అబ్రాడ్ తీసుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత దూరం వచ్చినందుకు, మాతో కోఆపరేట్ చేసినందుకు, మాతో నమ్మి మా వ్యవస్థని గౌరవించండి సార్. అదొక్కటే నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగానే ఈ యాన్యువల్ మీట్ బేసికలీ జరిగిన సక్సెస్ ని ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో జరగబోయే దానికి అంతే నాలుగు వేస్తున్నారు. సో దీనికి ఎంతో 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 సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ కి, అలాగే ఫ్యూచర్ ని ఎంతో ఎంతో ఆశతో చూస్తున్న స్టూడెంట్స్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో GVK EduTech is the right place for all your future dreams.